ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ టీం ఒక అదిరిపోయే విక్టరీ కొట్టారు. మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో ముంబై టీంను అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా డామినేట్ చేసిన కేకేఆర్ టీం 18 పరుగుల తేడాతో మ్యాచ్ గెలుచుకున్నారు. సో విక్టరీ వల్ల అయితే పాయింట్స్ టేబుల్ ఎలాంటి మార్పులు జరగలేదు. ఏ ప్లేస్లో ఉన్న టీమ్స్ ఆ ప్లేస్లోనే ఉన్నారు. బట్ కోల్కతా టీం చూసుకుంటే 18 పాయింట్లతో ఇప్పుడు ప్లే ఆఫ్స్కు డైరెక్ట్గా క్వాలిఫై అయిపోయారు. ఇన్ఫాక్ట్ కోల్కతా టీం దగ్గర ఉన్న నెట్ రన్ రేట్ను బేస్ చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా టాప్ 2లో ఉంటారు. సో కేకేఆర్ టీం IPL 2024లో ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయిన ఫస్ట్ టీమ్గా ఉండడంతో పాటు టాప్ 2లో కూడా తమ స్పాట్ను ఫిక్స్ చేసుకున్నారు. అదరైన ముంబై ఇండియన్స్ టీం చూసుకుంటే మరోసారి పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సీజన్లో 9వ మ్యాచ్ ఓడిపోయారు. సో ఈ మ్యాచ్లో అయితే మరోసారి ముంబై టీం కేకేఆర్ టీం సెట్ చేసిన టార్గెట్ను చేస్ చేయలేకపోయారు. అది కూడా మరీ అంత పెద్ద టార్గెట్ ఏమీ కాదు. ఓవర్కి 10 పరుగులు చొప్పున కొడితే గెలిచేసే మ్యాచ్. బట్ స్టిల్ ముంబై బ్యాట్స్మెన్ అయితే మరోసారి కేకేఆర్ బౌలర్స్కు దాసోహం అయిపోయారు. సో ఈ మ్యాచ్ అయితే వర్షం కారణంగా చాలా లేట్గా స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 1:45 నిమిషాల పాటు డీలే జరిగింది. దీంతో ఈ మ్యాచ్ యొక్క సైజును రెడ్యూస్ చేశారు. 20 ఓవర్ల గేమ్గా కాకుండా 16 ఓవర్ల గేమ్గా మార్చారు. అండ్ ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. అలాగే టీంలో చేంజెస్ చూసుకుంటే 2 టీంలలో ఒక్కొక్క మార్పు జరిగింది. కేకేఆర్ టీం రఘువంశీని పక్కన పెట్టి నితీష్ రాణాని తీసుకున్నారు. అండ్ ముంబై టీం ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్గా నెహాల్ వదేరాని పిక్ చేసుకున్నారు. సో 2 టీంలు అయితే చాలా వరకు మంచి బ్యాటింగ్ డెప్త్తో బరిలోకి దిగాయి. ఎందుకంటే గేమ్లో ఓవర్స్ రెడ్యూస్ అయ్యాయి కాబట్టి 4-5 ఓవర్లు వేయక్కర్లేదు. ఒక్క బౌలర్కి మాత్రమే 4 ఓవర్స్ వేసే ఛాన్స్ ఇచ్చారు. మిగతా 4 బౌలర్స్ 3 ఓవర్స్ మాత్రమే వేయగలరు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని 2 టీమ్స్ కూడా తమ బ్యాటింగ్ను చాలా బలపరుచుకున్నాయి. అయితే కోల్కతా బ్యాటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ బాల్కు సాల్ట్ 6 కొట్టాడు. బట్ అదే ఓవర్లో తుషార బౌలింగ్ అవుట్ అయిపోయాడు. అండ్ వీళ్ళిద్దరి మధ్య కంటెస్ట్ గురించి ఆల్రెడీ మనం బ్యాటిల్ వీడియోలో చెప్పుకున్నాం. అండ్ మరోసారి తుషార ఫస్ట్ ఓవర్లోనే ఫుల్ సాల్ట్ వికెట్ని తీశాడు. ఇక తర్వాత నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే బుమ్రా ఒక జిమ్ ఆఫ్ డెలివరీ వేశాడు. తను వేసిన ఫస్ట్ బాల్ ఇన్ స్వింగ్ చేస్తూ యార్కర్ లెంత్లో వేశాడు. దీంతో సునీల్ నారాయణకి అసలు ఏం అర్థం కాలేదు. ఆ బాల్ విత్ యాంగిల్ చూసుకున్న డైరెక్షన్ చూసుకున్న బయటికి వెళ్ళిపోతుందేమో అనుకున్నాడు. దీంతో తన బ్యాట్ను అడ్డు పెట్టకుండా బాల్ను లీవ్ చేద్దామనుకున్నాడు. బట్ ఆ యార్కర్ లైట్గా ఇన్ స్వింగ్ అయి వికెట్ని కొట్టింది. సో నిజంగా ఫస్ట్ బాల్కి ఇలాంటి డెలివరీ ప్రొడ్యూస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మేలీ కేకేఆర్ టీం 10 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. కానీ తర్వాత చూసుకుంటే వెంకటేశ్వర్ వచ్చి రాగానే అటాక్ చేయడం మొదలుపెట్టాడు. సో అతనికైతే ముంబై టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. అండ్ ఈ మ్యాచ్లో కూడా అది కంటిన్యూ చేశాడు. 21 బంతులోనే 42 పరుగులు చేశాడు. ఎస్పెషల్ అతను ఉన్న ఫామ్లో బుమ్రా లాంటి బౌలర్ను కూడా అటాక్ చేసి ఆడాడు. మేలీ బుమ్రా బౌలింగ్లో ఒక పికప్ షాట్ ద్వారా 6 కొట్టాడు. అదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే ఒక ఎండ్లో వెంకటేశ్వర్ బాగా ఆడుతున్నప్పటికీ శ్రేయస్ అయ్యర్ మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యాడు. 10 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేశాడు. మేలీ అతను ఎక్కువగా క్రీజ్లో అటు ఇటు మూవ్ అవుతూ ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే కంపోజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సో కోల్కతా టీం అయితే 40 రన్స్కే 3 వికెట్స్ కోల్పోయింది. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే పవర్ ప్లే ఫస్ట్ 5 ఓవర్స్ మాత్రమే. సో ఫస్ట్ 5 ఓవర్స్లో కేకేఆర్ టీం 45 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. అయితే తర్వాత చూసుకుంటే వెంకటేశ్వర్ మరియు నితీష్ రాణా వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. 4 వికెట్కు 37 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అది కూడా 4 ఓవర్స్లోనే. మళ్ళీ ముందు చెప్పుకున్నట్టు వెంకయ్యర్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఈవెన్ అతనికి బాల్ తగిలి ఇంజరీ అయినప్పటికీ మళ్ళీ పైకి లేచి బ్యాటింగ్ చేశాడు. సో నిజంగా అయ్యర్ కొట్టింది 42 రన్స్ అయినప్పటికీ టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది ఒక మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక నితీష్ రాణా చూసుకున్న చాలా మంచి యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. ముందు వెంకటేశ్వర్కి సపోర్ట్ ఇచ్చాడు. అండ్ దెన్ రసెల్కి సపోర్ట్ ఇచ్చాడు. సో అతనైతే తన కంబ్యాక్ మ్యాచ్లో 23 బంతుల్లో 33 పరుగులు చేశాడు. అలాగే రస్సెల్ చూసుకుంటే వచ్చి రాగానే భారీ షాట్లు కొట్టడం మొదలు పెట్టాడు. బట్ స్టిల్ అతని మ్యాచ్లో 14 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్ రేట్ తన రేంజ్ కంటే తక్కువగా ఉంది. సో ముంబై బౌలర్స్ అయితే కొంతవరకు కేకేఆర్ పవర్ హిట్టర్స్ని కంట్రోల్ చేయగలిగారు. ఈవెన్ రింకు సింగ్ చూసుకున్న 12 బంతులు 20 పరుగులు మాత్రమే చేశాడు. సో రసెల్ మరియు రింకు సింగ్ మంచి క్యామ్ ఇన్నింగ్స్లో ఆడినప్పటికీ మరీ అంత ఫాస్ట్గా రాలేదు. 200 స్ట్రైక్ రేట్తో రాలేదు. అదే వాళ్ళిద్దరూ తమ ఇన్నింగ్స్లోనే 200 స్ట్రైక్ రేట్తో ఆడుంటే ఇంకా బిగ్ స్కోర్ వచ్చేది. బట్ చివరిలో చూసుకుంటే రమన్దీప్ సింగ్ ఒక 6 and 4తో గేమ్ని ఫినిష్ చేశాడు. మిగిలిన 8 బంతుల్లోనే 17 పరుగులు చేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో కోల్కతా ఓపెనర్స్ ఫాస్ట్గా అవుట్ అయిపోయినప్పటికీ ఆ తర్వాత బాగానే పెర్ఫామ్ చేయగలిగారు. మిగిలిన మిడిల్ ఆర్డర్లో ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేయగలిగాడు. దీనివల్ల టీం నిర్ణీత 16 ఓవర్లలో 157 పరుగులు చేయగలిగింది. బట్ ఈ స్కోర్ అయితే అంత బిగ్ టోటల్ కాదు. మళ్ళీ పిచ్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్గా ఉంది. సో మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఎక్స్పర్ట్స్ పవర్ స్కోర్ ఒక 170 వరకు ఉండాలని చెప్పారు. బట్ కేకేఆర్ టీం చూసుకుంటే 157 రన్స్ మాత్రమే కొట్టగలిగింది. సో ముంబై బౌలర్స్ అయితే మ్యాచ్లో మంచిగానే బౌలింగ్ చేశారు. బుమ్రా మరోసారి తన పవర్ చూపించాడు. 4 ఓవర్స్లో 39 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మిగిలిన లాస్ట్ ఓవర్లో రింకు సింగ్ అవుట్ చేయడంతో పాటు ఎక్కువ రన్స్ ఇవ్వలేదు. అలాగే యంగ్స్టర్ కంబోజ్ కూడా మరోసారి మంచి బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈవెన్ చావ్లా కూడా 3 ఓవర్స్లో 2 వికెట్స్ తీసుకున్నాడు. సో తుషార్ మరియు హార్దిక్ పాండ్యా మాత్రమే కాస్త ఎక్కువ రన్స్కి వెళ్లారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ముంబై బౌలర్స్ తమ బ్యాట్స్మెన్ చేజ్ చేయగలిగే స్కోర్కే కేకేఆర్ను కట్టడి చేశారు. ఈవెన్ వాళ్ళకి చేసింగ్లో చూసుకున్నా చాలా మంచి స్టార్ట్ వచ్చింది. పవర్ ప్లేలో ఏకంగా 59 రన్స్ కొట్టారు. అది కూడా 1 వికెట్ కోల్పోకుండా. సో కేకేఆర్తో కంపేర్ చేసుకుంటే ముంబై టీంకి మంచి స్టార్ట్ వచ్చింది. ఎస్పెషల్లీ ఇషాన్ కిషన్ అదిరిపోయి నాక్ ఆడాడు. 22 బంతుల్లో 40 పరుగులు చేశాడు.
బట్ ఇదంతా పవర్ ప్లే వర్కే. పవర్ ప్లే ముగిసిన తర్వాత గేమ్ మొత్తం ముంబై టీం చేతుల నుంచి బయటికి పోయింది. ఎస్పెషల్లీ హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. పవర్ ప్లే చూసుకున్నా, పవర్ ప్లే అయిపోయాక చూసుకున్నా పెద్దగా కొట్టింది ఏమీ లేదు. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ నాటేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచ్లో ఏకంగా 24 బంతులు ఆడేసి కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. సో ఫస్ట్ 7 ఓవర్లు ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయిన తర్వాత ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ చాలా స్లో అయిపోయింది. ఆ తర్వాత రోహిత్ శర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరు కూడా చాలా తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ ముంబై టీంకి లభించిన మొమెంటం అంతా పోయింది. సో సూర్య కూడా ఈ మ్యాచ్లో 14 బంతులు 11 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఒక్కసారిగా రిక్వైర్డ్ రన్ రేట్ ప్రెజర్ పెరిగిపోయింది. మెయిన్లీ హార్దిక్ పాండ్యా మరియు టిమ్ డేవిడ్ కూడా చాలా ఫాస్ట్గా అవుట్ అయిపోయారు. సో పవర్ ప్లే తర్వాత ముంబై టీం కంటిన్యూస్గా వికెట్లు కోల్పోయింది. ఒక ఎండ్లో తిలక్ వర్మ మంచిగానే నిలబడి బ్యాటింగ్ చేసినప్పటికీ అదర్ ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్ మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యారు. అంటే సరిపోతున్నట్టు నెహల్ వదిలే రన్అట్ అయ్యాడు. సో రోహిత్ శర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ స్లో నాక్స్ తర్వాత మళ్ళీ ముంబై టీంకి మొమెంటం దొరకలేదు. మళ్ళీ చివరిలో నమందీర్ వచ్చి 2 సిక్స్లు కొట్టిన తర్వాత కాస్త ఊపు వచ్చింది. కానీ అప్పటికే చాలా వరకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సో తిలక్ వర్మ మరియు నమందీర్ చివరిలో గట్టిగానే ట్రై చేశారు. వర్మ 17 బంతులు 32 పరుగులు చేస్తే నమందీర్ 6 బంతుల్లోనే 17 పరుగులు చేశాడు. కానీ చివరిలో కేకేఆర్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో వాళ్ళైతే టార్గెట్ను చేసి చేయలేకపోయారు. ఎస్పెషల్లీ లాస్ట్ ఓవర్లో 22 రన్స్ అవసరమైనప్పుడు హర్షిత్ రాణా నిజంగా చాలా మంచి బౌలింగ్ చేశాడు. సో ముంబై బ్యాట్స్మెన్లు ఎవరికైతే పెద్దగా బాధ్యత కనిపించలేదు. మెయిన్లీ సూర్యకుమార్ యాదవ్ ఆడిన షాట్ అయితే చాలా డిసప్పాయింటింగ్. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్లో ఉన్న బాల్ అసలు ఏమాత్రం కదలకుండా లెగ్ సైడ్ కొడదామని ట్రై చేశాడు. బట్ అది వెళ్ళి రమణ్దీప్ సింగ్ చేతిలో పడింది. అలాగే టిమ్ డేవిడ్ చూసుకున్న సేమ్ ఆల్మోస్ట్ అదే కైండ్ ఆఫ్ షాట్ ఆడాడు. ఈవెన్ హార్దిక్ పాండ్యా చూసుకున్న రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. అఫ్కోర్స్ ఈ మ్యాచ్లో అయితే మనం అతను ఏమీ అనలేం. ఎందుకంటే అప్పటికే సూర్య మరియు రోహిత్ స్లోగా బ్యాటింగ్ చేసి రిక్వైర్డ్ రన్ రేట్ను పెంచేశారు. దీంతో హార్దిక్ పాండ్యా వచ్చేరాగానే భారీ షాట్ ఆడవలసిన అవసరం వచ్చింది. సో ఈ టార్గెట్ చేసింగ్లో ముంబై బ్యాట్స్మెన్ ఎక్కడ కూడా సెటిల్ కాలేకపోయారు. ఇన్ఫాక్ట్ కేకేఆర్ బౌలర్స్ వాళ్ళని సెట్ కానివ్వలేదని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ అయితే మరోసారి మైండ్ బ్లోయింగ్ బౌలింగ్. పవర్ ప్లేలో వాళ్ళ పేసర్స్ ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ స్పిన్నర్స్ మాత్రం చాలా మంచి కంబ్యాక్ చేయించారు. ఎస్పెషల్లీ వరుణ్ చక్రవర్తి మ్యాచ్లో మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 17 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ అతను తీసుకున్న వికెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వికెట్స్. మెయిన్లీ 3 ఓవర్స్లో అతను బౌలింగ్కి వచ్చిన ప్రతిసారి కూడా ముంబై టీం రన్స్ కొట్టేందుకు చాలా కష్టపడింది. సో లిటరల్లీ వరుణ్ చక్రవర్తి తన ప్రతి ఓవర్తో ముంబై టీం యొక్క మొమెంటంను బ్రేక్ చేస్తూనే ఉన్నాడు. అలాగే అతనితో మరోసారి సునీల్ నారాయణ్ 3 ఓవర్స్లో 21 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో వీళ్ళిద్దరి స్పిన్ కాంబినేషన్ మరోసారి చాలా బాగా వర్కౌట్ అయింది. సునీల్ నారాయణ్ ఇషాన్ కిషన్ వికెట్ తీయడంతో మొదలు పెడితే వరుణ్ చక్రవర్తి హార్దిక్ పాండ్యా వికెట్తో ఫినిష్ చేశాడు. అయితే వీళ్ళిద్దరితో పాటు రసెల్ బౌలింగ్ కూడా మరోసారి చాలా మెచ్చుకోవాలి. అఫ్కోర్స్ రన్స్ అయితే ఇచ్చాడు, బట్ స్టిల్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. సూర్యకుమార్ యాదవ్తో పాటు టిమ్ డేవిడ్ అవుట్ చేశాడు. సో స్కై మరియు రసెల్ కాంటెస్ట్ గురించి మనం బ్యాటిల్ వీడియోలో మాట్లాడుకున్నాం. అంటే ఎగ్జాక్ట్లీ జరిగింది కూడా. అలాగే టిమ్ డేవిడ్ కూడా సేమ్ టు సేమ్ స్కైలోనే రసెల్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. బట్ ఎనిమిది మ్యాచ్లో వీళ్ళ బౌలింగ్తో పాటు శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎస్పెషల్లీ సునీల్ నారాయణ్ తను వేసిన ఫస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చాడు, బట్ తర్వాత మంచి కంబ్యాక్ చేశాడు. దీంతో ఏ క్యాప్టెన్ అయినా సరే అతనితో 4 ఓవర్లు ఏం చేద్దాం అనుకుంటాడు. ఈ మ్యాచ్లో ఒక బౌలర్కి 4 ఓవర్స్ వేసే ఛాన్స్ ఉంది. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం వరుణ్ చక్రవర్తి మీద ట్రస్ట్ పెట్టాడు. అతనికి ఒక ఎక్స్ట్రా ఓవర్ ఇచ్చాడు. అండ్ గెస్ వాట్, వరుణ్ చక్రవర్తి ఒక మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే సూర్య బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రసెల్ని తీసుకురావడం కూడా ఒక గేమ్ చేంజింగ్ మూవ్. మెయిన్లీ సూర్య అప్పటి వరకు స్లోగా ఆడాడు కాబట్టి అటాక్ చేస్తాడని చెప్పి గెస్ చేశారు. అండ్ రసెల్ బౌలింగ్ అయితే తిరిగి ఛాన్స్ తీసుకుంటారని చెప్పి అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు అనుకున్నట్టు రసెల్ బౌలింగ్లో స్కై అటాక్ చేయబోయి అవుట్ అయిపోయాడు. ఇక దీంతో పాటు లాస్ట్ ఓవర్ హర్షిత్ రాణాకి ఇవ్వడం కూడా ఒక బ్రేవ్ మూవ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాణా చూసుకుంటే అంతకు ముందు వేసిన 14 ఓవర్లో చాలా రన్స్ ఇచ్చాడు. 2 4లతో పాటు ఒక 6 ఇచ్చి మొత్తం 16 పరుగులు ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ ఓవర్లో చూసుకున్న రసెల్ 19 పరుగులు ఇచ్చేశాడు. సో 2 ఓవర్స్ తర్వాత ముంబై టీంకి చాలా మంచి మొమెంటం దొరికింది. దీంతో లాస్ట్ ఓవర్లో 22 రన్స్ మేబీ పాసిబుల్ కావచ్చు. సో ఇలాంటి టైంలో శ్రేయస్ అయ్యర్కి వైభవ్ అరోరా మరియు మిచెల్ స్టార్క్ లాంటి అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మెయిల్ అరోరా పవర్ ప్లేలో చాలా మంచి బౌలింగ్ చేశాడు. బట్ వీళ్ళిద్దరినీ కాదని శ్రేయస్ అయ్యర్ హర్షిత్ రాణా మీద నమ్మకం పెట్టాడు. అండ్ రాణా అయితే లాస్ట్ ఓవర్లో కెప్టెన్ తన మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 2 వికెట్స్ తీయడంతో పాటు 3 రన్స్ మాత్రం ఇచ్చాడు. సో ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం బౌలింగ్ బాగుంది. అలాగే శ్రేయస్ అయ్యర్ వాళ్ళని యూజ్ చేసుకునే తీరు కూడా అద్భుతంగా ఉంది. దీనివల్ల వాళ్ళు మ్యాచ్ను కంఫర్టబుల్గా గెలవగలిగారు. చూడాలి మరి కేకేఆర్ టీం ఇదే ఫామ్ను కొనసాగించి ఈసారి కప్పు కొడతారా లేదా అనేది.